ఎందుకంటే ఈమె చేసిన పని కూడా అదే. భిక్షగాళ్ళ దగ్గర వీర్యం కలెక్ట్ చేసి ఈమె ఈ పనులు చేస్తుంటే మన ఇన్వెస్టిగేషన్‌లో బయటపడి ఈమెను అరెస్ట్ చేశాను. ఎందుకంటే ఫేక్ డాక్టర్‌లకు సంబంధించి ఈమె మెడికల్‌కి సంబంధించి కూడా ఎన్రోల్‌మెంట్ కూడా కాలేదంట మెడికల్ అసోసియేషన్‌లో. ఎందుకంటే ఈమెకి ఆల్రెడీ సర్టిఫికేట్ కూడా దాదాపు లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్రోల్‌మెంట్ కాలేదు. సర్టిఫికేట్ ఉందో లేదో ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తెలియాలి మరి. కాకపోతే ఇటువంటి ఘోరాలకు సంబంధించి డాక్టర్లకు కూడా ఎంతోమంది నమ్మి పేరెంట్స్ మీ దగ్గరకొస్తారు. మీరు న్యాయంగా లేకపోతే అంటే దేవుడే మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి. ఎందుకంటే ఈమె చేసిన పని భిక్షగాళ్ళ వీర్యం తెచ్చి పేరెంట్స్‌కి ఇచ్చి ఇలా మోసం చేస్తుంది. ఈరోజు ఆమె బయటపడిపోయింది. ఎందుకంటే ఈమె చేసిన పని కూడా అదే. భిక్షగాళ్ళ దగ్గర వీర్యం కలెక్ట్ చేసి ఈమె ఈ పనులు చేస్తుంటే మన ఇన్వెస్టిగేషన్‌లో బయటపడి ఈమెను అరెస్ట్ చేశాను. ఎందుకంటే ఫేక్ డాక్టర్‌లకు సంబంధించి ఈమె మెడికల్‌కి సంబంధించి కూడా ఎన్రోల్‌మెంట్ కూడా కాలేదంట మెడికల్ అసోసియేషన్‌లో. ఎందుకంటే ఈమెకి ఆల్రెడీ సర్టిఫికేట్ కూడా దాదాపు లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్రోల్‌మెంట్ కాలేదు. సర్టిఫికేట్ ఉందో లేదో ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తెలియాలి మరి. కాకపోతే ఇటువంటి ఘోరాలకు సంబంధించి డాక్టర్లకు కూడా ఎంతోమంది నమ్మి పేరెంట్స్ మీ దగ్గరకొస్తారు. మీరు న్యాయంగా లేకపోతే అంటే దేవుడే మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి. ఎందుకంటే ఈమె చేసిన పని భిక్షగాళ్ళ వీర్యం తెచ్చి పేరెంట్స్‌కి ఇచ్చి ఇలా మోసం చేస్తుంది. ఈరోజు ఆమె బయటపడిపోయింది.